వైట్ డిఫరెన్షియేషన్, రెండు డివైడ్ అయినప్పుడు ఇద్దరికి సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఇద్దరికి సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వండి. అదే మాదిరిగా వ్యాట్ ఏదైతే ఉందో రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి, యూనిఫార్మిటీ ఉంచండి. ఇప్పుడు కొన్ని స్టేట్స్లో ఈటబుల్స్ మీద ట్యాక్స్ లేదు, మన స్టేట్స్లో ఈటబుల్స్ మీద ట్యాక్స్ ఉంది. కాబట్టి ఇలాంటి ట్యాక్సెస్ని అబ్నార్మల్గా ఉన్న వాటిని లేకపోతే అన్రీజనబుల్ ఉన్న వాటిని తగ్గించేసి మనం ఇచ్చేసుకుంటే మన రీజనబుల్గా ఉంటుంది. ఎందుకంటే బ్లాక్ మనీ అంటే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ తగ్గిపోతాయి. ఇప్పుడు వేరే స్టేట్లో 5% ట్యాక్స్ ఉందనుకోండి, మన స్టేట్లో 5% ట్యాక్స్ ఉంది, వేరే స్టేట్లో లేదనుకోండి, అక్కడ నుంచి బిల్ లేకుండా తీసుకొస్తే ఇక్కడ స్టాక్ తీసుకొచ్చేసి ఇక్కడ మార్కెట్లో అమ్మడం మొదలెడతారు. ఈ విధంగా ఏమవుతుందంటే మనకు ఇల్లీగల్ ట్రాన్సాక్షన్, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ పెరిగి గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం నేషనల్ పాలసీలో కూడా ట్యాక్సెస్ పాలసీ అనేది జిఎస్టీ వస్తే రావచ్చు, దాన్ని రాకపోయినా అంతకుముందు కూడా మనం దీన్ని స్ట్రీమ్లైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం స్ట్రీమ్లైన్ చేయవచ్చు. తర్వాత మనం ఇప్పుడు బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్ తర్వాత ఒక 2 ఇష్యూస్ వస్తాయి. కొన్ని ఈ తెలంగాణ స్టేట్ నుంచి ఆంధ్ర స్టేట్ స్టాక్ పంపించాలంటే సిఎస్టీ వస్తుంది, ఇంటర్ స్టేట్ ట్యాక్స్. సిఎస్టీ 2% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఒకటి ఒకవేళ ఇక్కడ నుంచి బిల్లు ఇచ్చామనుకోండి, మనం వ్యాట్ ఇక్కడ కట్టాల్సి వస్తుంది, మళ్ళీ అక్కడ అమ్మినప్పుడు అక్కడ కూడా వ్యాట్ కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే 2 స్టేట్స్ సపరేట్ అయినాయి కాబట్టి. అలా కాకుండా ఒక విధంగా స్పెషల్ స్టేటస్ లాగా స్పెషల్ పర్మిషన్ బిట్వీన్ దీస్ 2 స్టేట్స్ ఒక 10 years కొరకు ఈ స్టేట్లో ఉన్న వాళ్ళు ఆ స్టేట్ ట్రాన్స్ఫర్ చేసినా, ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్ ట్రాన్స్ఫర్ చేసినా కానీ వ్యాట్ ఒకటే అడ్డట్టు సిఎస్టీ లేకుండా మనకి బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉందేమో మనం గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే డబుల్ ట్యాక్సెస్ని అవాయిడ్ అవుతుంది. మళ్ళీ అన్రీజనబిలిటీ అంటే ఎక్కువ మనకు కన్జ్యూమర్కు ఎక్కువ ఓవర్ బర్డెన్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి దీన్ని ఒకటి మనము కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ట్యాక్సెస్ బెనిఫిట్కి వస్తుంది. ఇండస్ట్రియల్ పాలసీలో కూడా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఆలోచించి తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్కి ప్రాబ్లం లేదు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే దాన్ని ఇండస్ట్రీస్ కన్వర్ట్ చేయడం అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా మనము డెవలప్ చేసుకుని తెలంగాణ ఫ్యూచర్ ఉంటుంది. తెలంగాణ మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఎలాంటి సమస్యలు ఉండదు. కాకపోతే దాన్ని కన్వర్ట్ చేయ ఇండస్ట్రియల్ కెపాసిటీ, మేనేజ్మెంట్ కెపాసిటీ అనేది పాలసీ పాలసీ ఇంప్లిమెంటేషన్ కూడా రైట్ స్పీడ్లో చేయగలిగినప్పుడు తెలంగాణ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. తెలంగాణ కూడా ఈ ఫ్యూచర్లో గుజరాత్కు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంది కాబట్టి, మిడిల్ క్లాస్ సేవింగ్ హ్యాబిట్ ఉంది కాబట్టి సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ కన్వర్ట్ చేయగలిగినప్పుడు మనకు ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అవుతుంది. ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అవుతుంది అక్కడ ఇండస్ట్రీస్ పెరుగుతాయి. ఇండస్ట్రీ పెరిగినప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, రెవెన్యూ పెరుగుతుంది, పెరిగినప్పుడు మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఒక గ్రోత్ అనేది ఫుల్ సర్కిల్ డెవలప్ అయిపోతుంది. కాబట్టి మనము దీన్ని ఎంతైనా ఎంకరేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని కొంచెం పాలసీ మేకింగ్లో సింప్లిఫై చేయగలగాలి. సింగిల్ విండో సిస్టమ్ ఒకటి, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని గవర్నమెంట్ క్రియేట్ చేయగలగాలి. అది చాలా ఉపయోగపడుతుంది. ఈ అవకాశం ధన్యవాదాలు. టూరిజం ఇండస్ట్రీ పైన కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. మన దగ్గర ప్రీ హిస్టారిక్ సంబంధించిన పెయింటింగ్స్ ఉన్నాయి. వాటిపైన ఇంతవరకు ప్రపంచంలో అదొక పెద్ద ఇండస్ట్రీగా ఉన్న తెలంగాణ ప్రాంతంలో అలాంటి ఇండస్ట్రీని డెవలప్ చేయాలనే ఆలోచన గవర్నమెంట్ కలగలేదు. ఇప్పుడు మేము వచ్చినాక టెక్కీ తరఫున ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ, మన బుద్ధిస్ట్ సర్కిట్స్ కానీ, కాకతీయ టూరిజం పైన డెవలప్మెంట్ చేయడానికి ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ తయారు చేసి పెట్టాము. వాటిపైన త్వరలో డీటెయిల్స్ అన్నీ మీకు సమర్పించడం జరుగుతున్నది. ఇక్కడ మనకేందంటే ఒక తెలంగాణ చరిత్రకు సంబంధించిన శాతవాహన రాజులకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఆనవాళ్ళు మునిగిపోవటం జరుగుతున్నది. కోటిలింగాల్లో ఏదైతే ఉన్నదో మొదటి టంకశాల ప్లస్ మొదటి మింట్ ఉన్నది, అక్కడ మొదటి రాజధాని కూడా అదే. అలాంటి రాజధాని ఇప్పుడు మునిగిపోవటం జరుగుతున్నది. దాన్ని మునిగిపోకుండా యునైటెడ్ నేషన్స్ సహాయం తీసుకొని వేరే ప్రాంతంలో అలాగే కట్టడం జరగాల, రీలొకేషన్ జరగాలనేది మా డిమాండు. ఈ తర్వాత విషయాలు చెప్పడానికి మా ప్రెసిడెంట్ గారు కామర్స్లో ముఖ్యంగా 27 కమిటీస్ పనిచేస్తున్నాయండి. నేను చెప్పిన విధంగా ఆర్థిక స్వావలంబనలో పారిశ్రామిక అభివృద్ధి, వ్యాపారం, వాణిజ్యం, విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయము, సమాచార సాంకేతిక రంగము, ఔషధ పరిశ్రమలు, ఆర్థిక బ్యాంకింగు, మౌలిక వసతులు, కాలుష్య నివారణ మరియు పరోక్ష పన్నులు, ప్రజా సంబంధాలు మరియు సంధాన వ్యవహారాలు, వినియోగదారుల సంబంధాలు మరియు వాణిజ్య నియంత్రణ, కంపెనీ వ్యవహారాలు మరియు మధ్యవర్తిత్వము. ఆడియో చెక్ ఓకే. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్సు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ట్రేడు, కామర్సు, ఇండస్ట్రీని తెలంగాణ ప్రాంతాల్లో ప్రమోట్ చేయడానికి స్థాపించిన సంస్థ. ఇది భారత ప్రభుత్వ అనుమతితో స్థాపించిన సంస్థ. ఇప్పటి ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అన్ని రాజకీయ పార్టీలకు ఎలక్షన్ మేనిఫెస్టోస్లో ఏ సజెషన్స్ పెట్టాలనేది రాసినాం. అది మీ అందరికీ వివరించడానికి
ఏర్పరిచిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది. అదే కాకుండా కొత్త గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా గవర్నమెంట్ రిఫార్మ్స్ ఎట్లుండాలి, ముఖ్యంగా ఇండస్ట్రీస్ ఎట్లా ఏర్పాటు చేయాలి, తర్వాత పవర్ క్రైసిస్ మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ పవర్ క్రైసిస్. ఆ పవర్ క్రైసిస్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలన్న దాని మీద గవర్నమెంట్ సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ పవర్ క్రైసిస్ మాత్రం ఒక దాదాపు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. తర్వాత ఈ పవర్ క్రైసిస్ ఉండదు, మనకు సర్ప్లస్ పవర్ ఉంటుంది. విల్ హ్యావ్ ద సర్ప్లస్ పవర్ ఆఫ్టర్ 2-3 years. ఇప్పుడున్న ప్రాజెక్ట్స్లో కనీసం మనకు 14,000 మెగావాట్ల ప్రాజెక్ట్స్ వచ్చేవి పైప్ లైన్లో ఉన్నవి. అందులో ఈ స్టేట్ బైఫర్కేషన్ బిల్లులోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 4,000 మెగావాట్ అల్ట్రా పవర్ ప్రాజెక్టు శాంక్షన్ చేయడానికి ఒప్పుకున్నది. అది బిల్లో కూడా పెట్టినారు వాళ్ళు. అంటే మనం 4,000 అదొకటి, పైప్ లైన్లో ఉన్నవి 10,740 ప్రాజెక్ట్స్, మొత్తం 14,740 ప్రాజెక్ట్స్ మెగావాట్ల ప్రాజెక్ట్స్ మనకు వస్తున్నాయి. అందుకోసం దెర్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్ ఆన్ అకౌంట్ ఆఫ్ పవర్ సప్లై ఆఫ్టర్ 3 years, మ్యాక్సిమం 3 years. అంతవరకు మనకి ఏం తర్వాత విల్ హ్యావ్ ఎ బెటర్ పొజిషన్ దాన్ గుజరాత్ ఆఫ్టర్ 3 years. సీమాంధ్ర వల్లే స్పెషల్ ప్యాకేజ్ లాంటిది సీమాంధ్ర వాళ్ళకి ఇచ్చిన స్పెషల్ ప్యాకేజ్ ఆల్మోస్ట్ మనకు కూడా ఇస్తున్నది. వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అటువంటి కొన్ని స్పెషల్ కేటగిరీ స్టేటస్లో మన దగ్గర ఉన్న కొన్ని ఇన్స్టిట్యూట్స్ను అక్కడ కూడా చేసడానికి దానికి మనకేమీ అభ్యంతరం లేదు. మన దగ్గర ఇన్స్టిట్యూట్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉండవలసిందే. రాష్ట్రం మనందరూ ఒకటే కాబట్టి అన్ని ప్లేసులు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ సమానంగా అభివృద్ధి పొందాలి. అయితే మనకు కూడా కొన్ని కన్సెషన్స్ ఇచ్చినారు. స్పెషల్ కేటగిరీలో కొన్ని జిల్లాలు, వెనుకబడిన జిల్లాలో మనకు కూడా కొన్ని ఇచ్చినారు. అది దాని గురించి పెద్ద సంబంధం ఏం లేదు. కానీ ఇంకా మనం ఇంకేమైనా అవసరం అనుకుంటే ఇంకా ప్రూఫ్ చేస్తున్నాము. మనం ఇంకా స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఇంకా మనం ఏం అడగాలి ఏమిటనేది ఉంది. అది గవర్నమెంట్లో వాళ్ళు పొలిటికల్ పార్టీస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాస్తున్నారు. వాళ్ళు కూడా దే హ్యావ్ కెప్ట్ ఎవ్రీథింగ్ అండర్ కన్సిడరేషన్. అది బహుశా ఇంకొక 10-15 daysలో మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు రోడ్ మ్యాప్ ఇండస్ట్రీ పాలసీకి సంబంధించి మీరు వివిధ పక్షాలకు ఇచ్చాను నివేదికలను, ఎలాంటి నివేదిక ఇచ్చారు? మేము పార్టీకి ఇచ్చిన నివేదిక ఏమంటే ఫస్ట్ ఇండస్ట్రీస్ని ఎట్లా ప్రమోట్ చేయాలని ఒకటి, పవర్ క్రైసిస్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలంటే, హెల్త్ సెక్టార్లో ఎట్లా చేయాలని ఒకటి, ఎన్విరాన్మెంట్ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలని ఒకటి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎట్లున్నాను ఒకటి, ముఖ్యంగా లిటరసీ రేటు. ఆ లిటరసీ రేట్ ఏంటంటే పాపులేషన్లో మనది ఎక్కువ, కర్ణాటక, మెడ్రాస్, తమిళనాడు కంటే మన పాపులేషన్ ఎక్కువ, మన ఏరియా ఎక్కువ, 2 lakhs పైన ఉంది మన ఏరియా. మన లిటరసీ పర్సెంట్ 67% ఉంది. వాళ్ళది 85-71% అట్లా ఉన్నా కూడా మన లిటరసీ వీఆర్ థర్డ్. ఈ ముగ్గురు చూస్తే మనదే తక్కువ ఉంది. మన పాపులేషన్ ఎక్కువ, మన ఏరియా ఎక్కువ. తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా మన దగ్గర 1,200 ఉంటే, చిన్న రాష్ట్రమైన కర్ణాటకలో 21 మంది ఉంది, తమిళనాడులో 17-18 ఉన్నవి. సో అది కూడా ఎట్లా డెవలప్ చేయాలి, ఎందుకు వెనుకబడినామని రివ్యూ చేయడానికి కూడా ఈ పొలిటికల్ పార్టీస్ ఉందని అడిగిన తర్వాత ఈ ITIR అనేది పెద్ద భూమి మనకు, దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని ఒకటి. తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ జోన్ అనుకో జహీరాబాద్లో వచ్చింది కొత్తది పెద్ద ప్రాజెక్ట్, 12,000 ఎకరాల్లో పెడుతున్నారు. అది ఎట్లా చేయాలి, దానికి ఒక మంచి గ్రీన్ఫీల్డ్ యాక్టివిటీ, దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఎంత సిస్టమేటిక్గా పోవాలి, దట్ ఈస్ నాట్ టు బి నెగ్లెక్టెడ్ అండి. చాలా జాగ్రత్త చేస్తే ఎంతో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అవుతుంది. వీళ్ళకి ఇచ్చిన మేనిఫెస్టో కూడా ఉంది, హౌ టు సాల్వ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అని ఒకటి. తర్వాత మేము ముఖ్యంగా సజెషన్ చేసినామంటే, ప్రతి జిల్లాలో గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు, అసలు వాళ్ళు ఎందుకు ఒక స్టాటిస్టిక్ డేటా తయారు చేయమని. డేటా తయారు చేసి ఏమవుతుందంటే, ప్రతి జిల్లాలో ఇంతమంది ఉన్నారంటే ఒక కెన్ డిజైన్ ప్రోగ్రామ్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎట్లా సాల్వ్ చేయొచ్చు అనేది డిపెండింగ్ ఆన్ ద లోకల్ సోర్సెస్, రిసోర్స్ని బట్టి దట్ ఈస్ పాసిబుల్ అండి. ఇది గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని రోజులు పట్టించుకోలేదు. కానీ ప్రతి జిల్లాలో ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ దానికి సంబంధించిన దానికే రూపురేఖలు మనం సృష్టించవచ్చు. డిజైన్ చేసి ప్రతి చోట అక్కడే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం లేకుండా చేయాలని ప్రయత్నం చేయొచ్చు. అదే ముఖ్యంగా ఏంటంటే మ్యాన్ పవర్, ఒక డిస్టిక్లో ఎంత మ్యాన్ పవర్ ఉంది, మనీ పవర్ ఉంది, అదేవిధంగా న్యాచురల్ రిసోర్సెస్ ఏముంది, స్కిల్డ్ ఎంత ఉన్నారు, అన్స్కిల్డ్ ఎంత ఉన్నారు, అదే స్కిల్డ్ని సెమీ స్కిల్డ్ అంటే అన్స్కిల్డ్ని సెమీ స్కిల్డ్ టు టెక్నికల్గా ఏ విధంగా తీసుకెళ్ళాలి. ఈరోజు చాలామందికి అపోహ ఏంటంటే ఇంజనీరింగ్ స్కూల్ కాలేజెస్ చాలా ఎక్కువైపోయినాయి, వాళ్ళు ఏ విధంగా పని చేయడానికి నిరుద్యోగం ఉంది అనుకోకుండా డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మనం ఇండక్ట్ చేస్తూ ఒకనొక రోజుల్లో ITI అదేవిధంగా ప్రిజం అనేది క్రియేట్ చేయాలి, ఎడ్యుకేషన్ ప్రిజం డెవలప్ చేయాలి. ఎడ్యుకేషన్ ట్రైనింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడే మనోళ్ళు ఏమంటే ప్రపంచ పటంలో మనోళ్ళు ఎక్కడైనా నిలబడే ఒక ఎడ్యుకేషన్ మనం క్రియేట్ చేయాలి. అది ఫండమెంటల్గా ఎడ్యుకేషన్ మనం క్రియేట్ చేసుకున్నప్పుడే మిగతా వసతులు కానీ వనరులు కానీ మనకు ఉంటాయి. కానీ ఆ ఉద్దేశంతో
ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ పాలసీస్లో ఒకటిగా తీసుకున్నాం. ఎందుకంటే దాని మౌలిక సదుపాయాలని ఏ విధంగా అయితే పవర్, వాటర్, హ్యూమన్ రిసోర్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ లింక్ ఫ్యాక్టర్స్, ఎయిర్పోర్ట్స్ కానీ, రోడ్ కానీ, అదేవిధంగా అని పోర్ట్స్ కానీ ఏ విధంగా ఉంటుందో, కమ్యూనికేషన్ ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో కూడా తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ల్యాండ్ లాక్డ్ తెలంగాణ ఛాంబర్ ఉన్న తెలంగాణలో మనం ఏ విధంగా ఈ షీ పోర్ట్ కానీ అన్ని వసూలుతో వాటికి ఏ విధంగా పగడ్బందీగా మనం చేసుకోవచ్చును. అదేవిధంగా వర్షాధార ప్రాంతంలో ఉన్న తెలంగాణలో మనం కానీ ఒక మాడ్యూల్స్ మనం తయారు చేసుకున్నట్టయితే భారతదేశంలో ఇట్లాంటి ల్యాండ్ లాక్డ్ వర్షాధార ప్రాంతాలు అవి చాలా ఉన్నాయి కాబట్టి వాటికి మన యొక్క తూర్పు మొక్కలాగా ఉండాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నడుంబిగించి గత 5 సంవత్సరాల నుంచి వేరే వేరే ప్రణాళికలు పెట్టుకొని ఈరోజు తెలంగాణ ఆల్రెడీ ఏర్పడిపోయే తరుణంలో ఇప్పుడు ముందుండి ప్రజల్లో వచ్చేసి మమేకమై అందరినీ కలుపుకొనేలానే ఉద్దేశంతో ఈ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యత్వ నమోదుని అందరూ ముందుకొచ్చి మా దాంట్లో సభ్యత్వం అవ్వాలనేసి, అదేవిధంగా ప్రపంచంలో ఉన్న అందరూ అవకాశవాదులు, ఆశావాహులు తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిన వాళ్ళకి ఎప్పుడన్నా తెలంగాణ గవర్నమెంట్ వెన్నుదన్నుగా ఉండేసి వాళ్ళకి మార్గదర్శకాలు ఇచ్చేసి వాళ్ళకి ఎప్పుడైనా ఈ ట్యాక్స్ పాలసీలో కానీ అదేవిధంగా మీకు ఇబ్బంది పడే పరిస్థితులు కలగకుండా వాళ్ళకి ఇన్సూరెన్స్ చేసినప్పుడు బాగుంటుందనే ఉద్దేశంతో ఏకోముఖమై ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మా ప్రయత్నానికి మీ పాత్రికేయులు అందరూ ముందుకు వచ్చి మా సహకరించినందుకు మా యొక్క ధన్యవాదాలు.